హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అంటే ఈపీటీఆర్ఏ ఇది తెలంగాణలో ఉంది. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది. సో ఇందులో అయితే కాంట్రాక్ట్ బేస్ మీద పోస్టులు అయితే వచ్చాయి. సో కాంట్రాక్ట్ మీద అయినా కూడా మీకు లోకలే కాబట్టి హైదరాబాదు. సో హ్యాపీగా ఎవరైతే క్వాలిఫైడ్ ఉన్నారో అప్లై చేసుకోండి. సో ఇక్కడ మీరు వెబ్సైట్ చూస్తున్నారు. ఈ పూర్తి డీటెయిల్ కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. అలాగే టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ కూడా డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి, ఫాలో అవ్వండి. మీకు డైలీ అప్డేట్స్ అనేది అక్కడ కూడా వస్తూ ఉంటాయి. సో ఇక్కడ వెబ్సైట్ ని చూస్తున్నారు. వెబ్సైట్ లో అప్లికేషన్స్ అని ఇచ్చారు, ఆన్లైన్ అప్లికేషన్ ఫాము, డౌన్లోడ్ అప్లికేషన్ ఫాము. బట్ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, అడ్వర్టైజ్మెంట్ అయితే ఇక్కడ లేదు. కాకపోతే పీడిఎఫ్ ఫార్మేట్ నా దగ్గర ఉంది. సో దాన్ని నేను మీకు లింక్ లో ఇచ్చేస్తాను, డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో పూర్తి ఈ వెబ్సైట్ ఏంటంటే ఈ పూర్తి జాబ్ నోటిఫికేషన్ చూద్దాం. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఈపీటీఆర్ఏ అంటారు. ఇది గచ్చిబౌలి, హైదరాబాద్ లో అయితే ఉంది. అడ్వర్టైజ్మెంట్ ఫర్ ప్రాజెక్టు ఫ్యాకల్టీస్ లాబొరేటరీ అనాలిసిస్ట్ అటెండెంట్ ఫర్ అనలిటికల్ లాబొరేటరీ అని ఇచ్చారు. సో ఈపీటీఆర్ఏ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆన్ కాంట్రాక్ట్ ప్రాజెక్ట్ బేసిస్ ఫర్ ద ఫాలోయింగ్ పొజిషన్ ఇట్స్ అనలిటికల్ లాబొరేటరీ అట్ హైదరాబాద్. సో ఎవరైతే ఇప్పుడు కాంట్రాక్ట్ బేస్ మీద అని చెప్పే కదా, సో కాంట్రాక్ట్ బేస్ మీద ఎవరైతే ఉన్నారో సో అప్లై చేసుకోవచ్చు. ఇది మనకి పూర్తిగా ఏంటంటే లాబొరేటరీ సంబంధించింది. సో ఇక్కడ చూస్తే మీరు ప్రాజెక్ట్ ఫ్యాకల్టీ మినిమం డిగ్రీ వచ్చేసి మాస్టర్ డిగ్రీ అడుగుతున్నారు. అది ఎన్విరాన్మెంటల్ సైన్స్, కెమిస్ట్రీ మీద అడుగుతున్నారు. నెంబర్ ఆఫ్ పోస్ట్ 3 ఉన్నాయి. దీనికి 2 years అయితే ఇస్తారు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ 2 years అయితే అడుగుతున్నారు. 20,000 ఫర్ మంత్ అయితే ఇస్తారు. ఏరియా ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఎందులో ఉండాలని అడుగుతున్నారు. వెనక హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అనలిటికల్ లాబొరేటరీ, దీని మీద మనం కెమిస్ట్రీకి సంబంధించిన దాంట్లో, కెమికల్ ల్యాబ్ సంబంధించిన దాంట్లో ఇక్కడైతే మీకు ఎక్స్పర్ట్స్ ఉండాలని చెప్పి అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి లాబొరేటరీ అనాలిసిస్ట్. సో బీఎస్సీ కెమిస్ట్రీ అయితే ఉండాలి, వన్ ఆఫ్ ది సబ్జెక్టు. పోస్టులు అయితే 2 ఉన్నాయి. 18,000 రూపాయలు అయితే ఇస్తారు. 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి అటెండెంట్. సో ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది కూడా 2 years అడుగుతున్నారు. 15,000 రూపాయలు అయితే 15,000 అయితే సాలరీ అయితే ఇస్తారు. బేసిక్ లాబొరేటరీ సపోర్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇక సింపుల్ గా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ మస్ట్ డౌన్లోడ్ అండ్ ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ అవైలబుల్ ఆన్ ద ఈపీటీఆర్ వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీ సివిని ఈ మెయిల్కి పంపిస్తే సరిపోతుంది. అది బిఫోర్ August 4th వరకు ఇచ్చారు మనకి టైము. సో సబ్జెక్ట్ రాయాలి, పైన సబ్జెక్ట్ రాయాలి మనం ఈమెయిల్లోని. ప్రాజెక్ట్ ఫ్యాకల్టీ లాబొరేటరీ అనాలిసిస్ట్ అటెండెంట్ అని మనం మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయి చూద్దాం. ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళని ఇంటర్వ్యూ పిలుస్తారు. నో టీఏడి అయితే ఇవ్వరు. సో ఇది అప్లికేషన్ ఫామ్ ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సింపుల్ గా ఉంది. సో మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడమే. ఆ రోజు అంటే ఏ రోజు మిమ్మల్ని ఇంటర్వ్యూకి అయితే ఎప్పుడైతే పిలుస్తారో ఆ రోజు మీరు డైరెక్ట్ వెళ్ళి సో అటెండ్ అవ్వడమే. ఫీ అయితే ఏమి లేదు ఇంటర్వ్యూకి, అంటే ఎగ్జామ్ ఫీజు అటువంటి అయితే ఏమి లేవు. ఇక్కడ ఇచ్చారు చూడండి మనకి పోస్ట్ అప్లైడ్, ఇవన్నీ ఇక్కడి నుంచి సబ్మిట్ చేయొచ్చు. సో ఇక్కడి నుంచి కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు, ఆన్లైన్ ద్వారా కూడా సబ్మిట్ చేయొచ్చు. లేదంటే మీరు ప్రింట్ తీసుకొని కూడా డైరెక్ట్ ఆ రోజు ఇంటర్వ్యూ కూడా వెళ్ళిపోవచ్చు. సో డైరెక్ట్ మీరు ఇక్కడి నుంచి కూడా అప్లై చేయొచ్చు, లేదంటే ప్రింట్ తీసుకొని దాన్ని ఫిల్ చేసి కూడా. సో మనకి 4th వరకు టైం ఇచ్చారు కదా. సో ఇక్కడ మీరు చూస్తే యువర్ అప్లికేషన్ మేబీ సెండ్ టు అని ఇచ్చారు కదా ఇక్కడ. సో మీరు లాస్ట్ డేట్ 4th వరకు ఉంది ఇక్కడ. ఇఫ్ యు ఆర్ ఈమెయిలింగ్ యువర్ అప్లికేషన్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ యూ బీయింగ్ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ,
యూ మస్ట్ బి బ్రింగ్ అ హార్డ్ కాపీ ఆఫ్ దిస్ అప్లికేషన్. అంటే మన ఈమెయిల్కి అప్లై చేసుకుంటాం. దాన్నే వాళ్ళు ఏమంటున్నారంటే ఇంటర్వ్యూ పిలిచినప్పుడు మీరు ప్రింట్ తీసుకొని 2 కాపీస్ హార్డ్ కాపీస్ తీసుకొని రావాలంటున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. సో డైరెక్ట్ ఇక్కడ నుంచి అప్లై చేసేసుకోండి. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ ఇవన్నీ. సో ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో చెక్ చేసుకొని మీరు ఇవన్నీ ఫిల్ చేసేసి అప్లై చేసేసేయండి. ఇదే కాపీని మీరు ఏదైతే దాన్ని ప్రింట్ తీసుకొని ఎప్పుడైతే ఇంటర్వ్యూకి పిలుస్తారో అప్పుడు మీరు ఇంటర్వ్యూకి ఈ 2 హార్డ్ కాపీస్ తీసుకొని వెళ్ళాలి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో లోకలే కాబట్టి ఈ సాలరీస్ కానీ ఈ పోస్టులు కానీ ఎలిజిబిలిటీ ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.